అధికారులు ఇక ఇష్టం వచ్చినట్టుగా స్వార్థపరమైనట్టుగా రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడడం కోసం అన్నట్టుగా ఈ యొక్క పిఎం ఏక్తా మాల్ నేను చాలా బాధ కలిగించింది. నేను భిక్షపతి గారిని అన్నా, నేను అరే ఎంత అద్భుతమైన పని చేసింది రబ్బా మీరు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పేద కళాకారులకు ఇప్పుడు ఆదిలాబాద్ డోక్రా మెటల్ క్రాఫ్ట్, భద్రాద్రి భద్రాద్రి కొత్తగూడెంలో వరంగల్ దుర్రీసు, హనుమకొండలో వరంగల్ కలంకారి, హైదరాబాద్లో బిద్రీలు అని చేస్తారు, తర్వాత జగిత్యాల్లో పెంబర్తి, జనగాంలో పెంబర్తి, తర్వాత తోలుబొమ్మలు, జయశంకర్ భూపాలపల్లిలో కలంకారీ కళలు, జోగులాంబలో గద్వాల చీరలు, కామారెడ్డిలో నిర్మల్ పెయింటింగ్లు, కరీంనగర్లో సిల్వర్ ఫిలిగ్రీ, ఖమ్మం ఖాదీ, ఆసిఫాబాద్లో డోక్రా మెటల్ క్రాఫ్ట్స్, మహబాద్లో బతుకమ్మ డాల్స్, ఇట్లా మొత్తం చూసుకుంటే 33 జిల్లాల్లో మనకు 33 ఉత్పత్తులు ఉన్నాయి. ఈ ఉత్పత్తులన్నిటికి కూడా ఒక్కొక్క జిల్లాకు ఒక స్టాల్ కేటాయిస్తూ, మళ్ళీ మనకు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రానికి కూడా ఒక్కొక్క స్టాల్ను కేటాయిస్తూ, అట్లాంటిది దేశంలో ఉన్న ఉత్పత్తులు తెలంగాణ ఉత్పత్తులు ఆ మాల్లో ఉండాలని చెప్పని. అంటే ఏమవుతుంది, రాష్ట్రంలో ఉన్న బీసీ కళాకారులు, ఎస్సీ కళాకారులు, ఎస్టీ కళాకారులు, పేద కళాకారులు, ట్రెడిషనల్గా వచ్చినటువంటి ఆ కళలన్నింటినీ కూడా వాళ్ళు ఇంటర్నేషనల్ ఒక కేంద్రంగా షోకేజ్ చేసుకున్నట్టయితే ఆ ఉత్పత్తులకు పేరు వస్తుంది, ప్రామాణికత వస్తుంది, తెలంగాణకు పేరు వస్తుంది, తెలంగాణకు సంపద కూడా వస్తుంది. కాబట్టి ఇంత అద్భుతమైన ఒక ప్రాజెక్టును వీళ్ళు కష్టపడి ఆ రోజు రూపకల్పన చేస్తే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఏం చేసిండో నేను తమ దృష్టికి తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, ప్రాజెక్టు ఇది 6 ఫ్లోర్ల కోసం ప్రాజెక్టును కేసీఆర్ గారు మొదలుపెట్టిండ్రు. 101 కోట్లు వచ్చేసినాయి. అధికారం వచ్చింది, కోతికి కొబ్బరి చిప్ప దొరికింది, ఇక డ్రామా మొదలుపెట్టిండు. ఏం డ్రామా అంటే మీరు చూడండి, 6 ఫ్లోర్లను కాస్త 43 ఫ్లోర్లు అని చెప్పి మార్చిపడేసిండు. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 95% ఉన్నటువంటి ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన ఉత్పత్తి కళల కోసం ఒక యునీక్ మాల్ ఉండాలా అని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెప్తే దానికి ఒప్పుకొని మా భిక్షపతి గారు, కేటీఆర్ గారు కష్టపడి దాన్ని నాకు స్థాయికి తీసుకొచ్చి ఒక రూపుదిద్దు చేసి కేంద్ర ప్రభుత్వంతో అప్రూవల్ పట్టుకొస్తే దానిపైన రియల్ ఎస్టేట్ దందాలు చేయాలా, పైసలు దొబ్బుకోవాలా అని చెప్పని ఇగో ఇదన్న డిపిఆర్. ఇది 43 ఫ్లోర్ల డిపిఆర్. దీన్ని లీజ్ అగ్రిమెంట్, ఇది మొదలు ఏమో 6 ఫ్లోర్లకే లీజ్ అగ్రిమెంటు 5.16 గుంటలు అని చెప్పని 5 ఎకరాల 16 గుంటలు అన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి 43 ఫ్లోర్లు, లీజ్ అగ్రిమెంట్లో కూడా 5.16 అని. ఇది లీజ్. లిప్కో అని దీన్ని ఇక్కడ కూడా చెప్పవలసిన అవసరం ఉంది. లిప్కో ఇజ్ ఏ లిడ్ క్యాప్ అంటే ఏంది, చర్మ వృత్తి కళాకారుల యొక్క వృత్తులను కాపాడుతూ వాళ్ళని ఆర్థికంగా సమున్నతం చేయడం కోసం అని చెప్పి పెట్టినటువంటి ఒక ట్రెడిషనల్ సంస్థ. దానికి సంబంధించిన ఆస్తి అది. ఆ ఆస్తిని లీజుగా తీసుకున్నప్పుడు వచ్చే ప్రాఫిట్స్లో కూడా వాళ్ళకు కూడా సమానమైన హక్కు ఉంటుందని చెప్పని లీజ్లో వీళ్ళు మాట్లాడినరు అంతకుముందు. దీని అగ్రిమెంట్ మాత్రం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు. బట్ 43 ఫ్లోర్లకు వచ్చింది కథ. 6 ఫ్లోర్లు పోయింది, 43 ఫ్లోర్లకు వచ్చింది. ఇది రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. దానికి సంబంధించినటువంటి ఒక టెండర్ 24లో అధికారంలోకి రాగానే కథలు మొదలుపెట్టిండు. ఎక్కడెక్కడ పైసలు దొబ్బనో అదే పని మొదలుపెట్టిండు. దానిలో భాగంగా ఈ టెండర్ ఇచ్చిండు. ఇది ఎగ్జిక్యూట్ కాలే, ఇది పక్కకు పెట్టేసిండ్రు. ఇది ఇట్లా జరిగిన తర్వాత జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని నేను తమ దృష్టికి తీసుకొస్తా. ఒక 7 రకాలైనటువంటి ఒక మ్యానిపులేషన్స్ దీంట్లో జరిగినాయి. అవి స్పెసిఫిక్గా ప్రజలు దయచేసి నోటీస్ చేయాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 6 ఫ్లోర్ల బిల్డింగ్ను గుట్టు చప్పుడు కాకుండా 43 ఫ్లోర్లకు మార్చిపడేసినాడు. ఇది ఫండమెంటల్లీ ఫ్రాడ్. అండ్ దిస్ వాజ్ నాట్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డిపిఐఐటి ఏదైతే 101 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక డిపిఆర్కు ఏదైతే ఇచ్చిందో ఈ డిపిఆర్ బేసిస్ మీద 101 crores వచ్చినాయి. దీన్ని పక్కకు పెట్టేసిండు. ఇష్టారాజ్యం, మనమాని, అధికారం ఉంది కదా అని చెప్పని 43 ఫ్లోర్ల బిల్డింగ్ను అని చెప్పని పెట్టిండ్రు. ఇది ఫండమెంటల్గా చేసినటువంటి ఒక మొట్టమొదటి ఫ్రాడ్. దీనికి ఏ రకమైనటువంటి అప్రూవల్ లేదు. దీంతో పాటుగా నేను ఇంతకుముందు ఫస్ట్లో లెటర్ చెప్పిన ఏదైతే డిపార్ట్మెంట్ ఫర్ డిపిఐఐటి వాళ్ళు రాసిన లేఖలో
43 ఫ్లోర్లు అని చెప్పని మీరు ఒక డిపిఆర్ అంటున్నారు. మరి జిహెచ్ఎంసీ దగ్గర ఎట్లా 31, 35 ఫ్లోర్లు అంటా ఉన్నారు? దీంట్లో ఉన్నటువంటి ఔచిత్యమైందని చెప్పిండ్రు. ఇది రెండో ఫ్రాడ్. మూడోది, ఇప్పుడు మీరు ఇల్లు కడతారన్నా, మీరు ఇల్లు కడితే ఏం చేస్తారు? ఫస్ట్ 100 గజాల భూమి, 200 గజాల భూమి తీసుకొని దానిపైన ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి పోయి బిల్డింగ్ ప్లాన్ తయారు చేసుకొని ఆ బిల్డింగ్ ప్లాన్ జిహెచ్ఎంసీకి ఇచ్చిన తర్వాత ఆ జిహెచ్ఎంసీ వాడో లేకపోతే స్థానిక మున్సిపాలిటీ వాడో గ్రామ పంచాయతీ వాడో పర్మిషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు గడపార తీసుకొచ్చి పార పట్టుకొచ్చి మీరు తవ్వుతారు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చినారు గుంటలు దోమని? ఇప్పుడు మీరు పోయి గుంట దోవరన్నా, మీరు మీ ఇంటి ముందు చిన్న గుంట దోవరి జిహెచ్ఎంసీ వాడు వచ్చి మీ ఇంటి ముందు పనిష్మెంట్ ఇచ్చి మీకు ఫైన్ వేయకపోతే అడగండి. పర్మిషన్స్ లేవు, ఏమీ లేవు. దాదాపు ఎస్కవేషన్ అని చెప్పని అక్కడ మొదలుపెట్టిన మీరు పోయి చూడండి, కెమెరాలు పట్టుకొని నేను పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. లేదు గూగుల్లో కొడితే కూడా ఇప్పుడు మీకు కనబడుతుంది, జీపీఎస్ మ్యాప్స్లో కూడా కొడితే ఆ గుంటలు లోతట్లుందని మీకు కనబడుతుంది. ఇప్పుడు నో పర్మిషన్ ఫ్రమ్ జిహెచ్ఎంసీ, నో పర్మిషన్ అబ్సల్యూట్లీ టు గో హెడ్ ఆన్ ద కన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే టెండర్లు కాలేదు, ఎవడు కడతాడో తెలియదు, ఏం కాలేదు. దాన్ని తొమ్ముడు మొదలు పెట్టిండ్రు. ఎన్ని కోట్లకు దోతున్నారు తెలుసా నా గుంటలు? వాళ్ళు మొదలు పెట్టింది 7,78 7.78 crores కోసం అని చెప్పని టెండర్స్ పిలిచిండ్రు. ఇగో ఇది కథ. ఓరుసు నరసింహట వీని అడ్డం పెట్టుకొని పైసలు దొబ్బాలని చూస్తాను. 7,78 లక్షల గుంటలు దొమ్మడానికి పర్మిషన్ లేకుండా ప్రభుత్వమే కంచె చేను వేసినట్టుగా 7,78 లక్షలకు టెండర్లు పిలిచి నేను దొరకప్ప చెప్పిండ్రు. ఆయన తోతూనే ఉన్నాడు, ఆడ తోతూనే ఉన్నాడు. తొమ్మిన తర్వాత ఏంది అని అంటే ఇప్పుడు బేస్మెంట్ల లెక్క మారింది, లోతు పెరిగింది. ఈ 7 కోట్ల లెక్క కాదు, నమ్ముతారా ఎంత పెరిగిందో? 8 కోట్లు, 9 కోట్లు, 10 కోట్లు కాదన్న, 26,04,00,000 పెరిగింది. ఏం పరిపాలన, ఏం తమాషనా ఇది? వీళ్ళు జిహెచ్ఎంసీ కమిషనర్ మా మదన్న ఇల్లు కట్టుకుంటా అని చెప్పని కింద బేస్మెంట్ తూకుంటాడా జిహెచ్ఎంసీ కమిషనర్? ఊకుంటారా? తమాషా చేస్తున్నారా మీరేమన్నా? ప్రజలకో న్యాయము, రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తే ఆయనకు న్యాయం ఉంటుందా? 7 కోట్లకు గుంటలు దోమతానికి కాంట్రాక్ట్లు ఇస్తారు, 26 కోట్లకు దాన్ని పెంచేసి దాని ద్వారా లూటీ చేయాలని ఒక ప్రయత్నం ఇవాళ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి తమరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇకపోతే మ్యానిపులేషన్ 3, నేను రెండు ముచ్చట్లు చెప్పిన మూడో ముచ్చట ఓవర్ నైట్. ఇగో ఇది ఇన్వెస్టర్ టవర్ అని పట్టుకొచ్చింది. మళ్ళా కాయా పియా కూర్చున్న హై పోడా చేయానా అంటారు మీరు. ఇప్పుడు 2 డిపిఆర్లు చూపెట్టినా మీకు, ఇది 3వ డిపిఆర్. గుంటలే దొమ్మలేదు, ఇంకా 3వ డిపిఆర్కి వచ్చింది ఇది. ఈ 3వ డిపిఆర్లో మొదలేమో 2 లక్షల స్క్వేర్ ఫీట్ల టవర్స్. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే 2 లక్షలను 10 లక్షలకు చేసి పడదొబ్బిండు. మళ్ళీ ఏం పురుగు తిరిగిందో, అపర్ణోడు మాట్లాడిండా, వంశీరామోడు మాట్లాడిండా, ఎవడు మాట్లాడిండో మాట్లాడంగానే దీని మొత్తానికి 27 లక్షల స్క్వేర్ ఫీట్ల టవర్ అని చెప్పని పట్టుకొచ్చిండు. 27 lakhs టవర్. ఇది ఇన్వెస్టర్ టవర్ అని చెప్పని 25లో 2025లో దీన్ని పట్టుకొచ్చినటువంటి ఒక పరిస్థితి. దీని వ్యయం 200 కోట్ల. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పేద వర్గాలకు సంబంధించినటువంటి ఒక పిఎం ఏక్తా మాల్ను పెట్టుబడిదారులు మార్చిపడేసిండు. పేదోళ్ళ మాల్ను పెట్టుబడిదారులుగా మార్చిపడేసిండు, మాల్గా మార్చేసిండు. 2 లక్షల్ని 27 లక్షలకు పెంచేసిండు. కన్సార్టియం అని చెప్పని వంశీరామ్ను, అపర్ణాన్ని ఇద్దరిని మెర్జ్ చేసి పడేసిండు. సారే మొత్తం ఇదంతా కథ ఆఫీస్లో కూర్చోబెట్టి ముచ్చట్లు చేసినట్టే ఉంది, చేసి పడేసిండ్రు. గాథ కింద పంది కొక్కులు లెక్క ఇవాళ ప్రజల సంపదలను. పేదోడికి మాల్ కూడా ఉండొద్దా? డబ్బునోళ్ళకే ఉండాలా మాల్లు? బడబడ బాబులు పెద్ద పెద్ద కార్లు వేసుకొని పోయినోడే మాల్. పేదోళ్ళ వృత్తులు ఉన్నాయి, ఉత్పత్తులు ఉన్నాయి, గర్వపడేటువంటివి. జాతి 100 సంవత్సరాలు గర్వపడే ఉత్పత్తులు పేదోళ్ళు తయారు చేస్తున్నారు. ఆ వృత్తులకు మాల్ వస్తే మీకెందుకు రాబాయి కంటగింపు?
వదిలిపెట్టరా భయ్, మొత్తం భూములు బుక్కుతూనే ఉన్నారు మీరు. అమ్మ పందికొక్కలు బుక్కినట్టే బుక్తా ఉన్నారు భూములు, హైదరాబాద్ చుట్టుపక్కల భూములు. ఆ పేదోళ్ళకి ఒక్క మాల ఏదో